చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ అమావాస్యను పెతర అమావాస్య అని ఎందుకు అంటారు? అమావాస్య అని పేరు ఉన్నంత మాత్రం చేత ఇదేమి అశుభం కాదు. అందులోనూ ఇది మహాలయ అమావాస్య. మహాలయము మహాదేవుడికి సంబంధించినటువంటిది, పితృదేవతలు. ఎందుకంటే శివుడు అనేటువంటి వాడు శ్మశానవాసి కింద కూడా ఎంత శుభంకరుడో ఆ మహానుభావుడు శ్మశానవాసి. శ్మశానవాసి అంటే చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనకు సంబంధించినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం పితృదేవతలు అంటాం. దేవతలకి ఎంత విలువ ఇచ్చామో పితృదేవతలకు కూడా అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వమన్నారు. ఎందుకంటే దేవతల యొక్క శాపాన్నైనా సరే కొంత ఏదో రకంగా చేసి పోగొట్టుకోగలం, కానీ పితృదేవతలు గనక ఆగ్రహిస్తే మాత్రం ఆ కోపాన్ని పోగొట్టుకోవటం అసాధ్యం అన్నారు. పితృదేవతల మహిమ అంత గొప్పది. అందుకని శ్రాద్ధాలు తప్పనిసరిగా పెట్టాలని పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళని తలుచుకోవాలి అని చెప్తారు. మాకున్నటువంటి ఒత్తిడుల వల్ల మేము ప్రతి ఏడాది వాళ్ళకి సంబంధించినటువంటి తిథుల్లో, అంటే ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో నాయనమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళని తలుచుకోలేకపోయాము. ఏం పర్వాలేదు, ఈ మహాలయ పక్షం ఉంది. ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు కూడా వాళ్ళని తలుచుకోలేదు. మొత్తం 15 రోజుల్లో నేను తలుచుకోలేకపోతున్నానంటే కనీసం ఈ పెతర అమావాస్య, ఈ మహాలయ అమావాస్య అంటే పెతర అమావాస్య అంటే మన వాళ్ళు కొంచెం పలకటంలో వికటత్వం కింద దాన్ని పితృ అమావాస్య అనే బదులు దాన్ని పెతర అమావాస్య అన్నారు. నిజానికి అది పితృ అమావాస్య, పితృదేవతలకు సంబంధించినటువంటి అమావాస్య. కాబట్టి ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి ఈ అమావాస్య నాడైనా తప్పనిసరిగా వాళ్ళ పేర్లు తలుచుకో. పితృదేవతాన్ని ఉద్దిశ్య అహం తర్పణం కరిష్యే, ఆ ముందు మంత్రాలు ఉంటాయి, వాటితో పాటుగా ఈ పంక్తిని చదువు. నాకు రాలేదు అమ్మ, లేకపోతే అమ్మమ్మ, నాయనమ్మ అని వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ పేర్లు తలుచుకుంటూ నీకు నేను తర్పణం విడుస్తున్నాను, మీరు సుఖంగా ఉండెదరుగాక, మీకు ఈ దాహం తీరేనుగాక. ఎందుకంటే ఈ నీరు వదలటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దప్పికతోటి మనం ఈ ఒక్క గంట గనక నీళ్లు లేకపోతే, 2 గంటలు నీళ్లు లేకపోతే పెదాలు తడారిపోయి ఎంత విలవిల్లాడిపోతామో పితృదేవతలు కూడా దాహంతో అలమటిస్తారట. ఏడాదికి ఒక్కసారి మనం వదిలేటువంటి ఆ నీళ్లు కానివ్వండి, అది వాళ్ళకి ఏడాది మొత్తం మీద దాహాన్ని తీరుస్తాయట. అందుకని అమ్మా నీకు దాహం చేకూర్చడం కోసం ఇదిగో నీళ్లు వదులుతున్నాను, అమ్మా నీకు ఆకలి తీరటం కోసం ఇదిగో పిండం పెడుతున్నాను అని పెట్టు. వాళ్ళ పేర్లు తలుచుకొని ఆ పూర్వీకులను తలుచుకొని పెట్టు, నీకున్న రుణం తీరుతుంది, రుణపాశం తీరుతుంది. ఆ రుణపాశం తీరటానికి, మనకున్నటువంటి ఆ రుణపాశం తీరటానికి తప్పనిసరిగా ఈ పితృ అమావాస్య, ఈ మహాలయ అమావాస్య, ఇంతకంటే గొప్ప తిథి ఇంకొకటి లేదు. ఎందుకంటే వివాహాల్లో కూడా శ్రాద్ధం పెడతారు, చాలాసార్లు చెప్పుకుంటున్నాం. వివాహాల్లో కూడా నాంది పేరు మీదుగా శ్రాద్ధానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. పితృదేవతల్ని స్మరించుకొనే అసలు దేవతల దగ్గరికి వస్తారు. ఎందుకంటే అందరికంటే గొప్పవారు పితృదేవతలు, మనకు సంబంధించినటువంటి వారు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకే ప్రథమమైన స్థానం ఇవ్వాలి. మొట్టమొదటి పీట, ప్రథమ తాంబూలం వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి మిగతా రోజుల్లో చేయని వాళ్ళు కనీసం ఈ పవిత్రమైనటువంటి ఈ మహాలయ అమావాస్యలో పితృదేవతల్ని తలుచుకొని ఇందాక నేను చెప్పిన ప్రకారంగా తర్పణం వదలండి, వాళ్ళ అనుగ్రహానికి నోచుకోండి. సంతాన భాగ్యం లేకపోవటం కానివ్వండి, ఆర్థిక సమస్యలతో సతమతం అవటం కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వీటన్నింటినీ కల్పించేవాళ్ళు పితృదేవతలు. పితృదేవతలకు అంత శక్తి ఉంటుంది. వీడు నాకేమీ చేయటం లేదు, వీడు నన్ను తలుచుకోవటం లేదని చెప్పి. కాబట్టి కనీసం ఈ రోజన్నా తలుచుకొని అమ్మ మా ఎడల క్రోధం వహించకని చెప్పండి, వాళ్ళని తలుచుకుంటూ నీళ్లు వదలండి. తర్పణమే కదా, ఏం పోయింది, ఆ తర్పణం వదలండి. వాళ్ళ అనుగ్రహానికి ప్రతి వాళ్ళం కూడా నోచుకొందము గాక. గురుగారు, అలాగే ఈ రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం. ఈ రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా, చిన్న బతుకమ్మగా కొలుస్తారు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి? బతుకు అమ్మ, బతుకుని ఇచ్చేటువంటి తల్లి. మనం దుర్గాం దేవీగం అని చెప్పి మనం ఏ రకంగా అమ్మవారిని శిష్టులు, బాగా సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు ఎంత గొప్పగా సంస్కృత పదాలతోటి చెప్తారో, జానపదులు చక్కటి నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఆ తల్లినే బతుకమ్మ అన్నారు. ఏ తల్లిని మనం దుర్గమ్మ అని మనం పిలుస్తున్నామో,
ఏ తల్లిని కనకదుర్గమ్మ అంటున్నామో, ఏ తల్లిని మహిషాసుర మర్దిని అంటున్నామో, ఆ తల్లినే బతుకమ్మ అనే పేరుతో పిలుస్తున్నారు. ఎంత గొప్ప పదం అంటే ఎవరూ సృష్టించలేరు, ఒక తెలుగువాడు మాత్రమే సృష్టించాడు. బతుకుని ఇచ్చే తల్లి, ఎంత గొప్ప అర్థము. బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చే తల్లి. బతుకు అంటే మన జీవితం, మన జీవితాన్ని ఇచ్చే తల్లి, మన జీవితాన్ని నడిపించే తల్లి బతుకమ్మ. ఆ అమ్మే ఇక్కడ బతుకమ్మ రూపంలో ఉంటుంది. అయితే ఈరోజు బతుకమ్మ అమావాస్య తిథి నుంచి, ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు తెలంగాణలో. ఇక్కడ మొదటి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోటి అమ్మని కొలుస్తూ ఉంటారు. ఈరోజు చిన్న బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతోటి అమ్మని కొలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ ఏంటి? బతుకమ్మ అంటే చాలా గొప్పగా చెప్పావు కదా, బతుకుని ఇచ్చేదని. మరి చక్కటి పూల బతుకమ్మ అనొచ్చు కదా. మళ్ళీ ఎంగిలి పూల బతుకమ్మ ఏంటంటే లోకంలో ప్రతిదీ ఎంగిలి, జీవన సత్యాలమ్మ. అందుకే తెలంగాణ సంస్కృతి అంత గొప్పది. మొత్తం తేలిక పదాలతోటి వేదాంత శాస్త్రాల్లో ఏ విషయాలు ఉన్నాయో, గహనం కానటువంటి ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా అరటి పండు ఒలిచి చెప్పినట్లుగా తేలిక పదాల్లో చెప్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూలు ఏమిటయ్యా? ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంగిలే. అదేంటి? అవునయ్యా, ప్రతిదీ కూడా ఎంగిలే. ఎందుకనంటే పువ్వు తీసుకొస్తున్నావు, దేవుడికి నైవేద్యంగా తీసుకొస్తున్నావు, దేవుడికి ఇవ్వాలని చెప్పి హారం కడుతున్నావు. కానీ ఒక్క విషయం మిత్రమా, ఆ పువ్వు ఎంగిలైనటువంటి పువ్వు. ఎక్కడ ఎంగిలైందయ్యా? నేను మొక్క దగ్గరికి వెళ్ళాను, మొక్క నుంచి ఇలా కోసాను, తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నానే. కాదురా నాయన, తుమ్మెద వాలిన పువ్వు అది. తుమ్మెద వాలిన పువ్వు అంటే అది ఎంగిలి పువ్వు. కాబట్టి ఎంగిలి పూలను తీసుకొచ్చి నువ్వు దేవుడికి ఇస్తున్నావు. మరి ఎంగిలి పూలతోటి మరి ఇంతకాలం బట్టి నేనే కాదే, ఎంతో గొప్ప జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కూడా అర్చన చేస్తున్నారే. దుర్గాదేవిని కొలుస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నారు అదే పూలతోటి. తప్పదు నాయన, ఈ లోకంలో ప్రతిదీ ఎంగిలే. నేను మాట్లాడుతున్నానంటే ఇవన్నీ నా మాటలు కావు, పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు, లేదా నాకంటే ముందు పెద్దలు చెప్పినటువంటి మాటలు. అంటే ఒకరు చెప్పిన మాటని నేను పలుకుతున్నానంటే అవి ఎంగిలి మాటలు. మొత్తం ఒకరు చెప్పిన మాటను నేను పలుకుతున్నానంటే ఆ రకంగా ప్రతి వాళ్ళం కూడా బాణోచ్చిష్టం ఇదం జగత్ అన్నాడు ఒక సంస్కృత మహాకవి. బాణుడు అనేటువంటి మహాకవి రాసిన ఎంగిలి పదాలే ఈ లోకంలో అందరూ వాడుతున్నారు అన్నాడు. ఆ మహాకవి కాదంబరి అని రాశాడు, గొప్ప కావ్యం. ఆ కాదంబరి అనే కావ్యంలో మొత్తం కావ్యాలన్నింటిలోనూ ఉన్నటువంటి పదాలన్నీ అందులో ఉన్నాయట. ఆ పదాలనే అడుదిప్పి మళ్ళీ అందరం వాడుతున్నాం. కాబట్టి ఒకరు తిన్నదాన్ని మనం తింటే దాన్ని ఎంగిలి అంటున్నాం కదా. కాబట్టి ఒకరు వాడినటువంటి పదాన్ని మళ్ళీ నేను వాడుతున్నానంటే అది ఎంగిలే, తప్పదు. కాబట్టి ప్రతి వాళ్ళం ఎంగిలి మాటలు మాట్లాడుతున్నాం, ప్రతి వాళ్ళం ఎంగిలి పూలతోటి పూజ చేస్తున్నాం. ఈ జీవన సత్యాన్ని ఎంత తాత్వికతమ్మ, ఎంత లోతుగా చూసింది తెలంగాణ సంస్కృతి. ఎంగిలి పూల బతుకమ్మ. ఈ పూలన్నీ కూడా ఎంగిలివి. ఈ జీవన సత్యాన్ని మీరు తెలుసుకోండి. అంటే మిత్రమా, సోదరా, ఈ పూలన్నీ కూడా ఎంగిలివనంటే జీవితంలో ఒకరి యొక్క సహాయం లేనిది నువ్వు బతకలేవు. ప్రతివాడు బతకాలి అంటే పక్కవాడి యొక్క సహాయం మనకు కావాలి అనేటువంటి ఒక జీవన సూక్ష్మ సత్యాన్ని కూడా మనకి ప్రబోధిస్తూ చిన్న బతుకమ్మ. ఈరోజు చిన్నదైనటువంటి బతుకమ్మ, పెద్ద బతుకమ్మ తర్వాత వస్తుంది, ముందు చిన్న బతుకమ్మ. జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న స్థాయి నుంచి మనం పూజ చేయటం మొదలు పెట్టాలి. కాబట్టి ఈరోజు చిన్నపిల్ల బాలా త్రిపుర సుందరి అని చెప్పి మీ శిష్యులందరూ కొలుచుకుంటుంటారే చిన్నపిల్లని. మేము కూడా ఈ బతుకమ్మని, ఆ దుర్గాదేవిని మా జానపదులు అందరం, మా గ్రామీణులు అందరం కూడా చిన్న బతుకమ్మ, చిన్నదేవి అని తలుచుకుంటూ పూజ చేస్తాము. అందుకని చిన్న బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అని ఉన్నంతలో చక్కగా అలంకరణలు చేస్తారు. శోభాయమానంగా ఆ పూలతోటి అలంకరించినటువంటి ఆ బతుకమ్మ పూజ మనోహరంగా ఉంటుంది. అందరూ కూడా మన సంస్కృతిని తెలియజేసే ఆ బతుకమ్మ పూజలో పాల్గొని ఆ బతుకమ్మ యొక్క అనుగ్రహానికి అందరూ నోచుకునేదరుగాక. గురుగారు, మహాభారతంలో ద్రౌపదికి అలాగే రామాయణంలో సీతాదేవికి దగ్గర పోలికలు ఉన్నాయని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సీత, ద్రౌపది ఇద్దరు శక్తి స్వరూపిణులు. త్రేతాయాం సీత, ద్వాపరే ద్రౌపది శక్తి స్వరూపం అని ఒక అభియుక్తోక్తి, అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అంటే త్రేతాయుగంలో అమ్మవారు సీతాస్వరూపిణిగా అవతరించిందట. ద్వాపరంలో అదే అమ్మవారు ద్రౌపది కింద అవతరించింది.
అందువల్ల ద్రౌపది అనే స్త్రీ శక్తి స్వరూపిణి, సీత శక్తి స్వరూపిణి. అంటే ఇద్దరిలోనూ శక్తిని మనం సందర్శించాలి. ద్రౌపది అయోనిజ, అంటే అగ్నిగుండంలోంచి పుట్టింది. ద్రుపదుడు అనేటువంటి వాడు ద్రోణాచార్యుడి మీద ఉండేటువంటి ప్రతీకార వాంఛతోటి ఒక యజ్ఞం చేసేట. ఆ యజ్ఞాన్ని కామ్యంతో చేశాడు, కోరికతో చేశాడు. ఏమిటా కోరిక అంటే, నాకు అర్జునుణ్ణి పెళ్లాడేటువంటి కుమార్తె కావాలి, ద్రోణాచార్యుణ్ణి చంపేటువంటి కుమారుడు కావాలి. అలాంటి కోరిక, మామూలు కోరిక కాదు ఈ ద్రుపదుడికి. అలాంటి కోరికతోటి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ గుండంలో ఇంచి వీళ్ళిద్దరూ బయటకు వచ్చారట. అందువల్ల ద్రౌపది మామూలుగా పుట్టినటువంటి స్త్రీమూర్తి కాదు, శక్తి స్వరూపిణి. అగ్నిగుండంలో ఇంచి బయటకు వచ్చింది. అందువల్ల ఏది పడితే అది ద్రౌపది మీద వ్యాఖ్యలు చేయటం, పంచభర్తృక అని దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళు కొన్ని రకమైనటువంటి పనికి మాలినటువంటి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఇట్లాంటిది అలా కర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ద్రౌపదిని ఉద్దేశించి. ఆవిడ శక్తి స్వరూపిణి, అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణిగా మహాభారతం మనకు చెప్తోంది. అలాగే త్రేతాయం సీతమ్మ వారు కూడా శక్తి స్వరూపిణి. ఆవిడ కూడా అయోనిచ. జనకుడికి భార్య ఎందు కాకుండా మామూలుగా నాగలిని అలా దున్నేటప్పుడు ఒక పెట్టెలో ఆవిడ కనిపించింది, భూమిలో నుంచి అవతరించింది ఆవిడ కూడా. కాబట్టి ఇద్దరూ కూడా ఒక గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కారు, ఆ శక్తి స్వరూపిణులు. అమ్మవార్లు ఎప్పుడూ కూడా ఆ రకమైన జననాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఆ ఇద్దరు శక్తి స్వరూపుల్ని, చైతన్యదాయకురాలని మనం అందరం తలుచుకొని పరవశిద్దాం. ఆ శక్తి స్వరూపుల్ని ఎటువంటి ఎగతాళి చేయకుండా అమ్మవారి స్వరూపాలని మనం ఎంత మనసారా గాఢంగా కొలుస్తామో ఆ ఇద్దరిని కూడా ఆ రకంగా కొలిచి పునీతుల మగుదుం గాక. గురుగారు, కలో గంజో తాగి కాలాన్ని వెళ్ళబుచ్చుదాం అని అంటారు కదా, ఇందులో కలో అంటే అర్థం ఏమిటి? గంజి అంటే కొంతవరకు అందరికీ తెలుసు. కలి అంటే ఇది అచ్చమైనటువంటి మాండలిక పదం. ఒక కొండ ఉందమ్మా, కోరాటి కొండ అంటారు. అది ఈ నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా వాడుతుండేవారు. ఆ కోరాటి కొండలో ఈ నీళ్ళని మరిగించి ఉంచుతారు. ఇప్పుడు ఎసరు పెట్టడం అంటారు చూడండి అమ్మ. ఎసరు పెట్టడం అంటే ఏంటి? గిన్నెలో వేడి నీళ్లు, అవి ఎసరు అంటాం కదా. ఆ వేడి నీళ్లు బాగా కాచిన తర్వాత అందులో బియ్యం అది పోస్తాం, అది ఎసరు పెట్టడం. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ బియ్యం అది బాగా అన్నం కింద మారేటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే దాంట్లో నుంచి మనం కొంచెం నీళ్ళు అలా బయటకు వచ్చేసి ఆ అన్నపు సారం ఏదైతే ఉందో దాన్ని మనం గంజి కింద పెడతాం. ఆ గంజి తాగుతారు. అంటే మొత్తం అన్నం యొక్క సారం అంతా కూడా ఆ గంజిలో ఉంటుందని చెప్తారు. గంజి మనకి చిరపరిచితం. ఇందాక నేను చెప్పాను ఆ కోరాటి కొండ అని చెప్పానే, ఆ కోరాటి కొండలో కొన్ని రకమైన పదార్థాలు కలిపి వేడిగా మరిగిస్తారు. ఆ మరిగించిన తర్వాత ఆ నీటిని తీసుకొచ్చి ఈ బియ్యం వండుతున్నటువంటి ఈ ఎసట్లో కలుపుతారమ్మ. అలా కలిపితే 2 రోజుల వరకు కూడా అన్నం చెడిపోకుండా ఉంటుంది. అది ఇక్కడ విశేషం. కలో గంజో అలా ఆ కోరాటి కొండలో ఆ నల్గొండ ప్రాంతంలో ఉందమ్మా. ఇప్పుడు చేసేవాళ్ళు తగ్గిపోయారు, కానీ పూర్వకాలంలో ఎక్కువ ఉండేది అది. అందుకే కలో గంజో అంటారు. ఆ కలిని అంటే గంజిలాగే తీస్తారు. ఆ తీసిన ఆ కలిని రోగాలు పోగొట్టుకోవటానికి, ఎలాగైతే బీపీలు లాంటివి ఉన్నాయో అవన్నీ తగ్గటానికి ఇప్పుడు గంజి గనక తాగితే ఎంత ఆరోగ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారే. ఈ కలి కూడా, కలి అంటే ఇక్కడ చెప్పానే ఆ పులియ పెట్టినటువంటి నీరు, ఆ నీరు ఈ అన్నంలో కలుపుతూ ఉంటారనమాట అండి. అటువంటి అన్నం తింటే 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కాబట్టి కలో గంజో, అదన్నా తాగు, కలన్నా తాగు, ఈ గంజన్నా తీసుకో, కలో గంజో. దీన్ని మామూలు జాతీయంలో రెండింటిని కలిపేసి వాడేశారు. నిజానికి ఒకటి చాలు. అంటే ఈ కలో గంజి అనేది మొత్తం మీద సామూహిక అర్థం ఏమని వచ్చిందనమాట. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నంతలో కొంచెం సర్దుకొని బతుకు, కలో గంజో అంటే మొత్తం పదాలకు అర్థం చెప్పకుండా సామూహికమైన అర్థం ఏం చెప్తున్నారంటే ఉన్నంతలో ఏది దొరికితే దాంతో సంతృప్తి పడు, కలో గంజో తాగి బతుకు. అంటే ఏమీ లేనటువంటి పేదవాళ్ళు ఇదివరకటి రోజుల్లో గంజి తాగి బతికేటువంటి వారు. ఉన్నటువంటి వాళ్ళు అన్నం వండుకున్న తర్వాత ఆ నీటిని వాళ్ళు తీసుకోకుండా, ఎందుకంటే పంచే గుణం మన భారతీయ సౌభాతృత్వం కాబట్టి, సోదర గుణం మనలందరిలోనూ ఉంది కాబట్టి ఆ గంజిని ఏం చేసేవారంటే ఏమాత్రం బియ్యపు గింజలు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గంజిని వాళ్ళకి పంచిపెట్టేవారు. గంజి కేంద్రాలు అని కొన్ని ఉన్నాయి.
ఆ గంజి కేంద్రాల్లో ఈ గంజిని మాత్రమే ఇస్తారు. ఇప్పుడంటే ఆరోగ్యం కోసం తీసుకుంటున్నారు, కానీ పూర్వం పేదవాళ్ళకి అది కూడా ఆ బియ్యపు లేకుండా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి గంజిని ఆ రకంగా సౌభాత్ర గుణంతో అందరికీ పంచిపెట్టేవారు. అందువల్ల కలో గంజో తాగి బతకవయ్యా అని చెప్తారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని, దాన గుణము యొక్క గొప్పతనాన్ని, ఇతరుల ఎడల ప్రేమ చూపించేటువంటి ఆ ఆవిష్కరణని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. గురుగారు, మన పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలు ఇవన్నీ భ్రాంతే అని అంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలి? పెద్దవాళ్ళు దీనికి ఒక తమాషా కథ చెప్పారమ్మా. నిజంగా భ్రాంతే. ఈ కథ విన్న తర్వాత మనకే అనిపిస్తుంది. ఒక రైతు ఉన్నట్ట. ఇది పెద్దవాళ్ళు పురాణ శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం. ఆ రైతుకి ఒక కొడుకున్నాడు, చిన్నతనం, బాగా చిన్న పిల్లాడు. ఈ రైతు పొలంలో ఉన్నాడు. రాత్రి నిద్రపోయాడు. రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లారుజామున ఆ పొలంలో ఏదో పని మీద ఉన్నాడు. రాత్రి నిద్రపోయాడు అక్కడే పొలంలో అనేది మంచి దగ్గర. నిద్రపోయిన తర్వాత పొద్దున్నే బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి, మీ పిల్లవాడు చనిపోయాడు, ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నటువంటి నీ కొడుకు చనిపోయాడు అని చెప్తే, ఆ రైతు వెంటనే ఏమనాలి? మానవ ప్రకృతితో అయ్యో 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 అని అనాలి కదా. ఏమన్నట్టు ఆ రైతు, రాత్రి నాకు ఒక కల వచ్చింది. కల్లో నేను ఒక మహారాజుని, నాకు బిడ్డ ఉన్నాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఎంతో అల్లారుముద్దుగా పెంచాను, వాడు నా కళ్ళ ముందు చనిపోయాడు, కల పోయింది, ఇప్పుడు లేచాను. ఇప్పుడు చెప్పండి, కలలో చచ్చిపోయినటువంటి ఆ కొడుకు కోసం ఏడవనా? ఇప్పుడు చనిపోయాడు అంటున్నారే, ఈ కొడుకు కోసం ఏడవనా? ఎవరి కోసం నేను ఏడవాలి అన్నట్టు ఆ రైతు. అంటే ఇప్పుడు కళ వచ్చిన మాట ఆ రైతుకు వాస్తవమే కదా, మనకంటే తెలియదు, కానీ ఆ రైతుకు కళ వచ్చింది. ఆ కళలో మహారాజు అయిపోయాడు, ఆ మహారాజుకు కొడుకు చనిపోయాడు. ఇవన్నీ అతనికి మాత్రమే తెలిసినటువంటి అనుభూతి. మరి ఇప్పుడు నేను అతని కోసం ఏడవనా, ఇతని కోసం ఏడవనా? రెండు భ్రాంతి. అది ఎంత భ్రాంతో కళలాంటి ఈ జీవితం కూడా అంత భ్రాంతే. ఎన్ని జన్మలు ఎత్తానో, ఎన్ని జన్మల్లో నేను ఎందరికీ తండ్రినో, ఎందరికీ కొడుకునో. అన్నమయ్య అంటాడు, ఎన్ని జన్మలో అని చెప్పే మహానుభావుడు అన్నమయ్య కీర్తనల్లో. ఆ రకంగా ఎందరికీ కొడుకై తిని, ఎందరికీ తండ్రినై తిని అంటాడు. కాబట్టి నాకు ఇదంతా భ్రాంతి. పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా భ్రాంతి. ఉన్నదనుకుంటాం, అక్కడ ఉన్నదంతా కూడా శూన్యం. అందరం చెబుతూ ఉంటాం, నాలిక చివరే చెబుతూ ఉంటాం. మనస్సుకి హత్తుకోవాలి. వైరాగ్యం అనేది ఎప్పుడూ కూడా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యంలాగా వైరాగ్యాల్ని మన వాళ్ళందరూ ఎగతాళి చేశారు. అక్కడ ఉన్నంతసేపు ఏముందిరా, శ్మశానానికి మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఏముంది నాయనా ఇవన్నీ కూడా అనుకుంటాం. మళ్ళీ యథాప్రకారంగా వచ్చిన తర్వాత నాది ఈ రకం, ఇది ఒక దాన్ని ఎక్కిరించారు. పురాణాలు మంచి మాటలు చెప్తే మంచిగా నడవాలనుకుంటాం, మళ్ళీ నడవలేకపోతుంటాం. ఆ రకంగా ప్రసూతి వైరాగ్యం, బిడ్డలు పుట్టినప్పుడు మళ్ళీ బిడ్డ పుట్టకూడదని ప్రసూతి వైరాగ్యం, ఇక మళ్ళీ సంసారం అనేది చేయకూడదని. ఈ రకంగా యథాప్రకారంగా అన్ని కార్యక్రమాలు. కాబట్టి పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని మన వాళ్ళందరూ వెక్కిరించారు. అంటే ఆ వెక్కిరింతల్లో మన మానవ జీవితాన్ని సక్రమంగా మలుచుకునేటువంటి సందేశం ఉంది. కాబట్టి అన్నీ భ్రాంతి. మనిషి ఎప్పుడు సుఖంగా బతకగలడంటే అన్నీ అశాశ్వతము అనేటువంటి ఒక్క పాయింట్ కనుక పట్టుకుంటే, ఆ ఒక్క పంక్తిని కనుక మనం పట్టుకుంటే చాలా హాయిగా బతకగలం. అన్నీ శాశ్వతము, నాకే పేరు వస్తుంది, మనకంటే కూడా ఇంకొకరికి పేరు వస్తుంది, అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాం. కాబట్టి పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా అశాశ్వతం అనే భావాన్ని మనసులో ఉంచుకోవాలి. పైకంటే మళ్ళీ కొడతారు. మనసులో ఉంచుకొని తామరాకు మీద పద్మపత్ర మివాంభస, మళ్ళీ భగవద్గీతను ఆశ్రయిద్దాం. పద్మపత్ర మివాంభస, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉందా లేదా అనిపించేటట్లుగా జీవితాన్ని గడపమని పెద్దల సందేశం. పేరు అనంటే ఇతను చాలా గొప్పవాడు అనేటువంటి పేరు రావటం. ప్రతిష్ట అంటే వచ్చినటువంటి పేరును నిలుపుకోవటం. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే లోకంలో ఇతను బాగా రచయిత, ఇతను బాగా పాడతాడు అనేటువంటి పేరు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ప్రతిష్ట, నిలుపుకోవటం. ప్రతిష్ట అంటే చక్కగా ప్రతిష్ట చేశారు, విగ్రహ ప్రతిష్ట చేశారు అంటారు. అంటే వచ్చిన దాన్ని శాశ్వతంగా ఒక చోట ఉంచటం. కాబట్టి ఆ రెండూ కూడా భ్రాంతే అంటున్నాడు. అది అశాశ్వతాన్ని గుర్తుపెట్టుకొని గర్వపడకుండా ఉండు, ఇది ఇందులో సందేశం.
గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.